అచ్చా, మీకేం అభ్యంతరం లేదు కదా ఇది అప్లోడ్ చేయడం కోసం? యా యా, ప్రాబ్లం ఏం లేదు. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మ్మ్. August 14, 1996, మ్మ్. 10:58 hours, మ్మ్. శ్రీకాకుళం. 5 minutes అటు ఇటు ఉన్న ప్రాబ్లం ఏం లేదు కదా సార్, టైం. చూసుకోవాలి. మీరు ఇచ్చారు కదా, 2 ఈవెంట్స్ ఇచ్చారు కదా, కారణం అందుకే అడుగుతాను. ఈవెంట్స్ ఫస్ట్ జాబ్ మ్మ్. January 2018 అవి సరిపోతేనే ముందుకు వెళ్తాం ప్రొడిక్షన్. మ్మ్. ఓకే. 2018 లో ఫస్ట్ జాబ్ అన్నారు. జనవరి. ఓకే, టెర్మినేటెడ్ ఫస్ట్ జాబ్ 2019. 19 సేమ్ జనవరి. ఓకే, 10:54 కావచ్చు. మీరు ఎంత ఇచ్చారు టైం ఇందాక? 58. 58 ఇచ్చారా? 10:54 అయి ఉండొచ్చు అని నా ఉద్దేశం, మీరు ఇచ్చిన ఓకే. దాని బట్టి. యా యా, ఓకే సార్. ఏం చేస్తున్నారు మీరు? కంప్యూటర్ సైన్సా? ప్రెసెంట్ యా డేటా అనలిస్ట్ కింద వర్క్ చేస్తుంది. లేట్ ఉన్నాయి అన్ని లైఫ్ లో. ఓకే, లేట్ ఏంటి సార్? అవుతున్నాయి. లేట్ అవుతున్నాయి అన్ని. యా, ఎంత ఏది స్టార్ట్ చేసినా లేట్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ. సరిపోతుంది. ఓకే, లగ్నాలో డిస్పోజిటర్ పూర్వ ఫల్గునిలో ఉన్నాడు. లేట్ అవుతున్నాయని. ఓకే, అది బేసిక్ థీమ్ ఆఫ్ లైఫ్. అది అన్ని లేట్ లేట్ గా అవుతున్నాయి లైఫ్. ఓకే, లైక్ వీనస్ ఈజ్ ఇన్ పూర్వ ఫాల్గుని. మెర్క్యూరీ ఈజ్ ఇన్ పూర్వ ఫల్గుని. ఓకే. లగ్నా లార్డ్ ఇస్ వీనస్. వీనస్ ఈజ్ ఇన్ ఆర్ద్ర. సో ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ ఉంది, టాలెంట్స్ ఉన్నాయి. చాలా బాగా ఏదైనా ఇంటర్వ్యూ గట్రా అటెండ్ చేసినా చాలా బాగా చెప్పగలరు. ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. కానీ ఎందుకో డిలే అవుతున్నాయి యా, అన్ని. మిస్ కూడా అయిపోతున్నట్టు. యా, సంథింగ్ ఇస్ లైక్ బ్లాకేజ్, ఏదో బ్లాకేజ్ అయినట్టు.
ఓకే. క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఎప్పుడు పెళ్లి ఎప్పుడు అవుతుంది అంతేనా? సో మ్యారేజ్ కన్నా ముందు కెరియర్ గురించి అయితే బెటర్ సార్, ఎందుకంటే ఐ థింక్ ఓన్లీ ఒక్క క్వశ్చనే కదా తీసుకుంటారు. అవును. యా, ఒక్క క్వశ్చన్ అయితే నాకు తెలిసి కెరియర్ గురించి బెటర్ సార్. లైక్ కోపం మ్యారేజ్ మీద యా యా సారీ చెప్పండి సార్. కోపం కోపం ఎక్కువ వస్తుందా? ఆర్గ్యుమెంట్స్, కోపం, సడన్ గా అవుట్ బర్స్ట్ అవి ఉన్నాయా? ఆ, ఉన్నాయి సార్. ఓకే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమో విడిపోయారు, ఆ, నాతో పాటు కలవట్లేదు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదు సార్, ప్రెసెంట్ అంటే ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, బట్ వాళ్ళందరూ వేరే వేరే అంటే అదే వేరే 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 వాళ్ళు అవెన్యూస్ హైదరాబాద్ లోకి తరఫున ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను బెంగళూరులో. అదే వేరే అవెన్యూస్ వెళ్ళిపోయారు. అంటే అదే మీతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు అయితే ఎవరు దగ్గర లేదు. క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఎవరు దగ్గర లేరు, అలూఫ్ గా అలోన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, అవును కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఓకే. ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, ట్రాన్స్జెండర్స్ అంటే యూనక్స్, ఈ కొజ్జా వాళ్ళు అంట. వాళ్ళు ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే ఇవ్వండి, ఓకే? ఓకే ఓకే వాళ్ళు ఎప్పుడు వచ్చి డబ్బులు అడిగినా మీ దగ్గర ఉన్నది ఏదో ఇవ్వండి, ఓకే? లైఫ్ టైం ఓకే కి ఇది ఉపయోగపడుతుంది, ఓకే? ఇలాగే ఉంటుంది లైఫ్. జనాలు వచ్చి కలుస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ మళ్ళా వెళ్ళిపోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఓకే? దిస్ ఇస్ ది థీమ్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఒక బాగా దోస్తీ పెరుగుతుంది ఒకరితోని, మళ్ళీ అది చెదిరిపోతుంది, అతను వేరే పాత్రలోకి వెళ్ళిపోతాడు, మీరు వేరే యా. పాత్రకి వెళ్ళిపోతారు, ఓకే? దీన్ని దీన్ని ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. డబ్బుల గాట్ క్వశ్చన్ ఇట్. ఏం లేదు. ఒక్కరే ఉన్నాను, అలూఫ్ గా ఉన్నాను, నాకు ఎవరన్నా తోడుంటే బాగుండు, ఇద్దరం కలిసి చేస్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా? లేదు సార్, ప్రెసెంట్ అయితే ఇంకా రాలే. అంటే ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఉన్నది ఏదో ఫేక్ వాళ్ళతో ఉండడం కన్నా ఒక్కలే ఉండడం బెటర్ కదా అనిపిస్తుంటది అప్పుడప్పుడు. అట్లా మాట్లాడి అంటే అలా ఆలోచిస్తే, ఓకే. అంటే అంత తొందరగా నాకు ఎవరైనా నమ్మకం తెలియదు సార్, అదే ప్రాబ్లం. అదొక డ్రాబ్యాకే, బట్ సో ఆ ఒంటరితనము కాన్స్టెంట్ గా ఉంటూ ఉంటుంది, మధ్యలో కలుస్తూ ఉంటారు, బాగా ఫ్రెండ్షిప్ అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు, ఓకే? అది యా కాన్స్టెంట్ గా యా థీమ్ ఆఫ్ లైఫ్, ఓకే? ఒంటరితనము బాగా ఫ్రెండ్షిప్ అవడము మళ్ళా విడిపోవడం, ఒంటరితనము బాగా ఫ్రెండ్షిప్ అవడము మళ్ళా విడిపోవడం, ఇది థీమ్ ఆఫ్ లైఫ్. ఇలాగే ఉంటుంది, చేంజ్ ఏమి ఉండదు, ఓకే? గాట్ ఇట్. జాబ్ పర్టికులర్లీ ఏదైనా బ్యూటిఫికేషన్ కి సంబంధించింది, అంటే ఇప్పుడు యుఎక్స్ డిజైన్ చేస్తారు, ఓకే? యుఎక్స్ తయారు చేస్తారు, లేకపోతే ఓకే, పాస్వర్డ్స్, లైక్ డేటాలో ఇన్సైట్స్ ప్రెజెంట్ చేస్తారు. ఇన్సైట్ ప్రజెంట్ చేయడము. చార్ట్స్ అండ్ ఆల్, డేటాలో కూడా ఆ, చార్ట్స్ అండ్ ఆల్. యా. అవును, అలాంటి వాటి వైపు ఉండండి, మీకు బాగుంటుంది. ఎనీథింగ్ దట్ బ్యూటిఫైస్ ది, గాట్ ఇట్ సార్. దాని వైపు ఉండండి, బాగుంటుంది. ఐ థింక్ యూఆర్ వెరీ స్కిల్డ్, హైలీ స్కిల్స్ ఉన్నాయా? Okay. ఎస్, ఉంది సార్. చాలా హై స్కిల్స్ ఉన్నాయి. ఎవరిని హీనంగా చూడొద్దు, ఓకే? బికాజ్ యా. చాలా ఎవరిని హీనంగా చూసే ప్రయత్నం చేయొద్దు. ఆ వీలైనంత వరకు కిందనున్న వాళ్ళకి హెల్ప్ చేయండి, మీరు చేస్తారు. కానీ యా సార్, ఏంటి, ఎగ్జాక్ట్. ఎంత హెల్ప్ చేసినా పైకి రావట్లేదు, మా వీడితో అనవసరంగా దోస్తీ చేసాము, మానేస్తే పోయింది, అలా చేయదు, గాట్ ఇట్ సార్. ఓకే? స్పెసిఫిక్ క్వశ్చన్ ఏదైనా ఉంటే కెరీర్ కి, నాకైతే ఏం ప్రాబ్లమ్ కనిపించట్లేదు కెరీర్ లో, గ్రోత్ స్పెసిఫిక్ స్లోగా క్వశ్చన్, స్లో స్పెసిఫిక్ గ్రోత్. క్వశ్చన్. ఓకే. అదే సార్, అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రెసెంట్ నుంచి కొంచెం జాబ్ చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా కానీ కుదరట్లే. అంటే అంటే కొంచెం ఎప్పటి నుంచి జాబ్ అనేది స్టేబుల్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే నాకు బిజినెస్ చాలా ఇంట్రెస్ట్ సార్, అది ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటది. నా మైండ్ లో ప్రెసెంట్ అయితే ఉన్నది రెస్టారెంట్ ఇట్లాంటిది, ఫుడ్ రిలేటెడే ఉంది. ఒకవేళ చెయ్యొచ్చా, చేస్తే బిజినెస్ జాబ్ తో పాటు, అంటే రెండు చేయాలని ఉంది అంతే. ఇది పాసిబులా లేదా అని. 2027 సందశ వస్తుంది, అప్పుడు మీకు D10 లో ఎయిత్ లార్డ్ దశ అవుతుంది. కొంచెం మదర్ ఫాదర్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఏం చేయట్లేదు సార్, ఓకే. ఖాళీనే.
ఇద్దరు ఖాళీగా ఉన్నారు. మదర్ అయితే ఫస్ట్ నుండి స్టిచ్చింగ్ చేసేవారు, ఇప్పుడు మదర్ కూడా చేయట్లేదు. మదర్ కి ఫాదర్ కాళ్ళు అయితే నొప్పులు యా కాళ్ళు ఉన్నాయి నొప్పులు ఉన్నాయి ఉన్నాయి. ఉన్నాయి సార్. ఫాదర్ కి కెరీర్ సరిగ్గా లేదు, ఇన్స్టెబిలిటీ ఉంది, యా అవునా? యా ఫాదర్ది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఫాదర్ది స్మాల్ లైక్ చిన్న రియల్ ఎస్టేట్ చేసేవారు, అంత అంతకు మించి ఏం లేదు. పర్ఫెక్ట్, స్టడీగా కరెక్ట్. స్టడీగా ఇన్కమ్ ఎప్పుడూ లేదు ఫాదర్. లేదు లేదు, మదర్దే ఉండేది. 2 years లోపల పెళ్లి అయిపోతుంది. ఓకే, మ్యారేజ్ విల్ బి ఓవర్, తర్వాత ప్రయత్నం చేయండి. బట్ సందర్శ కొంచెం అన్స్టేబుల్ గా ఉంది లైఫ్. ఓకే, సో రవికి సంబంధించిన పరిహారాలు, సింపుల్ పరిహారాలు చేయండి. స్టార్ట్ మ్మ్. రైట్ నౌ. అంటే మ్మ్. రోజు టైంకి లేవడం. ఓకే, మ్మ్. మ్మ్. అర్ధరాత్రి తెలివి వచ్చేసి సరిగ్గా పడుకోక 8 గంటలకు లేచి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, పెద్దగా లేదు, నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను ఇప్పుడు. అది కంటిన్యూ పెట్టుకోండి. ఓకే, మ్మ్. అది పెట్టుకోండి కాన్స్టెంట్ గా. ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చూసుకోండి. బేసిక్ రెమెడీస్ ఏముంటాయి సన్నకంటే టైంకి లేవడం, ఆ, మ్మ్. గడియారాలు, ఇంట్లో ఉన్న గోడ గడియారాలు సరైన సమయం చూపించడం, వెనక్కి చూపించే కాకుండా మ్మ్. సరైన సమయం చూపెట్టడం, లేదా కొద్దిగా ముందుకున్నా పర్వాలేదు. మ్మ్. గడియారాలన్నీ ఈస్ట్ వాల్స్ కి ఉంచుకోవడం. మ్మ్. Yes. ఓకే. ఓకే, రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉందా? రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? దాన్ని చేద్దాం అనుకుంటున్నారా? రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉండి బయటకు వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ ఇండియా కానీ, చేస్తున్న చోట నుంచి, ఇంటి నుంచి దూరంగా కానీ బాగున్నాయి కెరియర్లు. ట్వంటీ యా సిక్స్ ట్వంటీ అదే అడుగుదాం అనుకుంటున్నా సార్. యాక్చువల్ గా అది కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఫారెన్ వెళ్తే అదే ఐ మీన్ వెళ్తే అక్కడ బాగానే ఉంటుందా, ఉంటే మీరు వెళ్ళే ప్రయత్నం ఛాన్స్ ఉందా? మీరు ప్రయత్నం చేయట్లేదు అంతే. మీరు ప్రయత్నం చేస్తే వెళ్ళగలరు. 27 ఆ టైంలో ప్రయత్నం చేయండి, 26 ఎండ్లో. మ్మ్. మేబీ పెళ్లి చేసుకోవాలని ఆగిపోతున్నారేమో, ప్రయత్నం చేయట్లేదు. మ్మ్. మ్మ్. మీరు మ్మ్. అటువైపు కరెక్టే ప్రయత్నం సార్. చేస్తే అవుతుంది. ఓకే, ప్రయత్నం చేయండి, అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ప్రయత్నం చేయలేదు, చేద్దామా వద్దా అనే చేయలే. ఉద్దేశంతో ఉన్నా. యా ఎగ్జాక్ట్లీ సార్, అంటే 50-50 అన్నట్టు ఉండే. అందుకని ఇప్పుడు ప్రయత్నం చేసే ఉద్దేశం ఉంటే ప్రయత్నం చేసి వెళ్ళండి. కానీ 26 తర్వాత ప్రయత్నం చేయండి, ఆ లోపు మీకు యా పెళ్లి అయిపోతుంది. గాట్ ఇట్, గాట్ ఇట్. ఓకే, రీసెర్చ్ వైపు కానీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ వైపు కానీ, కొత్త కొత్త యా సార్, వాటి వైపు కానీ ఉంటే కెరీర్ బాగుంది. ప్రెసెంట్ నేనైతే డేటా సైన్స్ వైపు ఉన్నాను, అంతే. రీసెర్చ్ అదే ఎగ్జాక్ట్. సో రీసెర్చ్ లో ఉన్నంత సేపు ప్రాబ్లం లేదు. ఈ సన్ రెమెడీస్ చేయండి. ఆ, ఓకే. మీకు ఇక్కడ ఇష్యూ వస్తుంది, ట్రబుల్ అవుతుంది, ఇండియాలో జాబ్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీరు ఆ టైంలో ట్రై చేయండి అవుట్ ఆఫ్ ఇండియా. మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, మీకు స్టార్ట్ ప్రాబ్లమ్ అవుతాయి. స్టార్ట్ అవుతాయి కొద్ది రోజుల్లో. పెళ్లి పెళ్లి అవ్వడము, అదే టైంలో జాబ్ స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ రావడం, జాబ్ పోతుందేమో అన్న భయం ఉండడం, అలాంటి ప్రస్తుతానికి మీకు అవేం లేవు. ఓకే, వస్తాయి, ఈవెన్చువలీ వస్తాయి. ఆ టైంలో మీరు బయటకి ప్రయత్నం చేయండి. ఓకే. ఓకే, ఇండియాలో ఉండే కంట, లేదా ఇండియా మన మీ 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 స్వస్థలం నుంచి బాగా దూరంగా ఉండేటట్టు ప్రయత్నం చేయండి. బాగుంది హోరోస్కోప్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్, అది ఓకే, బిజినెస్ అంత బిజినెస్ అనేది చెయ్యొచ్చా అంత సార్? ఈజీగా లేదు, అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే స్టడీ ఇన్కమ్ మీకు చాలా అవసరం. ఇంట్లో ఎవరికి స్టడీ ఇన్కమ్ లేదు. ఓకే, ఓకే, అంటే సో జాబ్ తో పాటు బిజినెస్ చేయొచ్చా?
అంటే లేకపోతే ఒక అవుట్ ఆఫ్ బిజినెస్ ఇండియా ఉంటే ఇంకా బిజినెస్ ఏం చేస్తారు? మీరు వెళ్ళి చూసుకునేటట్టు ఉంటుంది. మీరు ఏ బిజినెస్ చేయాలన్నా మీరు రోజు సాయంత్రం వెళ్ళి చూసుకోవాలి. మీకు ఆ పొజిషన్ ఉండదు. లేదు అంటే ఇంకా బయటకు వెళ్ళడం వదిలేసి ఇండియాలో ఉండి ట్రేడింగ్ బిజినెస్ లాంటివి ఏదైనా చేసుకుంటూ దాంతో పాటు ఇది చెయ్యాలి. ఓకే మీరు ఓకే. అనుకుంటున్న బిజినెస్ చెయ్యాలి. గాట్ ఇట్ సార్, గాట్. మీకు స్కిల్ సెట్ చాలా ఉంది. మీకు చాలా విద్యలు తెలుసు చేయడానికి. ఓకే, చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. అవేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల ఒకటే ఏంటి అంటే నాలుగైదు విషయాలను ఒకేసారి పట్టుకుని నాలుగు ఒకసారి చేద్దాం అనుకోవడం. అంత యా. కంగారు అంత కంగారు ఏం లేదు. కానీ థీమ్ ఆఫ్ లైఫ్ ఏంటంటే కలుస్తూ ఉండడం, విడిపోతూ ఉండడం, కలుస్తూ ఉండడం, విడిపోతూ ఉండడం ఫ్రెండ్స్ తో. ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఒంటరితనం ఎప్పుడైతే భరించలేం అనిపిస్తుందో అప్పుడు మాత్రం కొంచెం 10 మందితో మాట్లాడడానికి గట్రా ప్రయత్నం చేయండి. ఓకే. ఓకే, ఏం ఇష్యూ అయితే ఏం లేదు. సచ్ ఆపర్చునిటీస్ బాగా వస్తున్నాయి. ఆ ఆపర్చునిటీస్ ని అందిపుచ్చుకోండి. ఒక్కొక్కసారి ఆఖరి నిమిషంలో ఆ స్టెప్ పడడం లేదు, ముందుకెళ్ళట్లేదు, అది కొద్ది రోజులు పోయాక తగ్గుతుంది అది. ఓకే. ఓకే, రెమెడీస్, సన్ బేసిక్ సన్ రెమెడీస్, బేసిక్ సన్ రెమెడీస్ చేయండి. గాట్ ఇట్. మీరు యూట్యూబ్ లో సెర్చ్ జస్ట్ చేసినా కనిపిస్తాయి బేసిక్ సన్ రెమెడీస్ ఏమున్నాయి. అడగండి. అంటే ఏం లేదు సార్, అంటే కెరియర్ గురించి అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. బట్ జస్ట్ ఒక స్మాల్ డౌట్ ఏంటంటే, జస్ట్ ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ మ్యారేజ్ ఇన్సైట్స్ జస్ట్ బేసిక్ ప్రొవైడ్ చేసిన చాలు సార్. అంటే ఎట్లుంటది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఒకే ఒక డౌట్ దాని మీద. అంటే నేను విన్న దాని ప్రకారం వీనస్ మార్స్ ఒక దగ్గర ఉంటే ప్రాబ్లం అని విన్నాను, సో డౌట్ అది. ఏంటో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఏం ఓకే. ప్రాబ్లం లేదు. ఆ, చెప్తా. జాబ్ చేస్తున్న అమ్మాయిని చేసుకోండి. ఐ థింక్ మీ ఉద్దేశం అది. ఎవరైనా జాబ్ చేస్తున్న అమ్మాయిని చేసుకోవాలి. నేను ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసినా నాకు సపోర్ట్ కింద ఉంటుంది. అలా ఉన్నారు ఐడియాస్. జాబ్ చేస్తున్న అమ్మాయిని చేసుకోండి. ఓకే, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్. వీనస్ మార్స్ గాట్ ఇట్. కలిసి మాత్రాన్ని ఏదో ఉపద్రవం వస్తుంది అనుకోవడం చాలా వివేకం. అలా అందరికీ ఉండదు. ఓకే, గాట్ ఇట్. గాట్ ఇట్. అదేం ప్రాబ్లం కాదు. జాబ్ చేస్తున్న అమ్మాయి వస్తుంది. అలాంటి అమ్మాయిని చూస్ చేసుకోండి. ఖాళీగా ఉన్న అమ్మాయిని, గోల్డ్ గెలుకుంటున్న అమ్మాయిని చేసుకోకండి. అంతే. గాట్ సార్, నేను ఫాలో అవుతాను మొత్తం అన్ని. జస్ట్ అదర్ కంట్రీస్ ట్రై చేయడం స్టార్ట్ చేస్తా 26 ఎండ్ నుంచి. ప్రెసెంట్ అదే సార్, ప్రెసెంట్ ఇప్పుడు జాబ్ ఎప్పుడు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? అవును, జస్ట్ అది అడగడం మర్చిపోయాను. ఇప్పుడు చేంజ్ అవ్వాలనుకుంటున్నా, బట్ 2-3 months లో పాసిబుల్ ఉంటుంది కదా? ఆపర్చునిటీ రాలేదు, మీరు ఇంకా అప్లై చేసి ఊరుకున్నారు. అవునా? యా, అప్లై చేస్తున్నా సార్ అగ్రెసివ్ గా. ఆ, వచ్చేటట్టు కనిపించట్లేదు. ఓకే, యా. అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాను. వచ్చేటట్టు ఏం లేదు. ఎగ్జిస్టింగ్ ఓకే. జాబ్ లో ప్రాబ్లం ఏమీ లేదు. అదే కంటిన్యూ అవ్వండి. స్లోగా ఉంది గ్రోత్, అంతే కదా. దానికి ఇంకేం ప్రాబ్లం లేదు. మిగిలిన కొత్త ప్రాబ్లమ్స్ ఏం కొని తెచ్చుకోవద్దు. జాబ్ ఏం మారద్దు, బాగానే ఉంది. ఓకే, ఓకే, ఓవర్ ఇది యాక్టివ్ ఇప్పుడు అంటే వరకు అంతా. నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు చేంజ్ లేదు. ఓకే, ఓకే. 2-3 ఇయర్స్ వరకు చేంజ్ లేదు. 2027 తర్వాతే ఉంది చేంజ్. బిఫోర్ దట్ లేదు అసలు చేంజ్. అది కూడా మీకు అవుట్ ఆఫ్ ఇండియా ఆపర్చునిటీ వస్తుంది. హాయిగా తీసుకొని బయటకు వెళ్ళండి. ఇదే కంపెనీలో మీకు బయటకు వెళ్ళే అవకాశం ఉందేమో చూసుకోండి. లేదు సార్, ఇది ఇండియన్ బేస్డ్ కంపెనీ.
ఓకే, లేదా అప్పుడు వస్తుంది అవకాశం. ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంత అనుకూలంగా లేదు చేంజ్ కి. ఓకే, కొద్దిగా డబ్బులు తక్కువ వస్తున్నాయి, మేబీ నాకు 10-15% ఇంక్రిమెంట్ వస్తే బాగుంటుంది అని చూస్తున్నారు. అలా అంత దానికి మారిపోవాల్సిన పని లేదు. ఓకే, బాగానే ఉంది ఈ న్యూస్. గాట్ ఓకే, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.